దూద్ పేడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మిల్క్ పౌడర్, పంచదార, పాలు, యాలకులు, నెయ్యి. ఇవి దూద్ పేడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటిని స్లోగా స్టార్ట్ చేసేసుకుందాం కుకింగ్ అంతా కూడా. యాలకులు గ్రైండ్ చేసుకోవాలండి. యాలకుల పొడి కావాలి మనకు. అయితే ప్లెయిన్గా యాలకులు బ్లెండ్ చేయడానికి అవ్వదు కదా, అందుకని దానికి సపోర్టింగ్గా కొద్దిగా షుగర్ వేసుకుంటాం. మీరు తింటారా అండి స్వీట్స్? తింటారా? మీరు బాగా ఫిట్గా ఉన్నారు, తినరేమో అనుకున్నాను. రైట్. ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేగ్రెన్సెస్లో ఇది కూడా ఒకటి అనిపిస్తుంది సార్ నాకు ఎప్పుడు. ఫ్లేవర్స్లో ఇలాచి ఇది షుగర్లో వేసి బ్లెండ్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు వస్తుంది కదా, అద్భుతంగా ఉంటుందండి. ఓకే, ఇది రెడీ అయిపోయింది. దెన్ విల్ కీప్ ద మిక్సర్. ఇది కొద్దిగా వెలిగించండి. పెనం పెట్టుకున్నాం. కొద్దిగా వేడైన తర్వాత నెయ్యి వేసుకుందాం. చిన్నప్పుడు ఏ విధంగా ఉండేది? మీ స్కూల్స్లో ఎలా ఉండేది సెలబ్రేషన్స్? డైలీ మార్నింగ్ రొటీన్ ఏ విధంగా ఉండేది మీకు? చిన్నప్పుడు మేమందరం కూడా ఏదో పరేడ్లో కానీ లేకపోతే ఇంకేదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ ఇంకేదైనా స్కూల్లో ఉన్న యాక్టివిటీస్లో ఇది చేయడానికి ఒక 1 వీక్ ముందు నుంచే ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటుంటాయి. మెయిన్గా అప్పుడు ఏమంటే ఇప్పటిలాగా మనకు రీబాక్ కానీ లేకపోతే ఇటువంటి షూస్ లేవు. అప్పుడు మన క్యాన్వాస్ షూస్. స్పోర్ట్స్ షూ అంటే క్యాన్వాస్ షూ వేస్తాం. ఆ క్యాన్వాస్ షూని దాన్ని కడగడము, దాని తర్వాత దానికి వాష్ చేసి దాని తర్వాత పెయింట్ చేసి చాలా రోజుల తర్వాత వచ్చినట్టుంది సార్ దాని పెయింట్ కూడా, వైట్ పెయింట్. అంతవరకు పాలిష్ అంటే బ్లాకే ఉంటుండే. పెయింట్ చేసి దాని తర్వాత డ్రై చేసి అవన్నీ ప్రిపేర్ చేసేలాగా 2-3 రోజులు పోయింది. సో దాని నుంచి అక్కడి నుంచి మొదలయ్యేది. ఆ యొక్క ఎంతజియాజం ఉంటుండే. రిపబ్లిక్ ఎవరు వస్తారో మన స్కూల్కి ఈరోజు స్పెషల్ గెస్ట్గా, తర్వాత ఆయన ఏం చెప్తుంటారు ఏంటి అనేటువంటి అంటే చాలా ఆసక్తిగా వినేవాళ్ళం. దాని తర్వాత ఆ ఏరియా చుట్టూరా తిరగడము, అక్కడంతా కూడా మరి టీచర్స్తో పాటు వెళ్ళి, బ్యాండ్తో పాటు వెళ్ళి, మార్చ్ పాస్ట్గా వెళ్ళి తిరగడం, అదొక చాలా థ్రిల్లింగ్గా ఉండేది. అదొక రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది సార్? యూజువలీ గవర్నమెంట్ అఫీషియల్స్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు కదా. మీరు ఇందాక చెప్పుకున్నట్లు లైక్ వెన్ యూ బికేమ్ అడ్మినిస్ట్రేటర్, ఒక జిల్లాకు అడిషనల్ కలెక్టర్గా అయిన తర్వాత, అంతకంటే ముందు మున్సిపల్ డిపార్ట్మెంట్లో కమిషనర్స్గా పనిచేశారు మీరు. అప్పుడు ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ టైంలో అప్పుడు ఎలా ఉండేది మీకు ఆ రిలేటబిలిటీ? మున్సిపల్ కమిషనర్ జాబ్స్ ఎట్లా ఉంటాయంటే, మన మార్నింగ్ శానిటేషన్ నుంచి మొదలవుతుంది మున్సిపల్ కమిషనర్ జాబ్. సో శానిటేషన్ నుంచి మొదలైన జాబ్ ఈవినింగ్ మీటింగ్స్, కలెక్షన్స్, రెవెన్యూ కలెక్షన్స్, దాని తర్వాత నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ ఏమేమి చేయాలన్న దాంతో ఎండ్ అవుతూ ఉంటాయి. అచ్చా ఈవినింగ్స్ అన్నీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని చేయడం. మరి యాక్చువల్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషనే కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఆ యొక్క డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఉంటుంది, అకౌంట్స్ యూనిట్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమేమి చేయాలనేవి ఇవి ఉంటాయి. సో అడ్మినిస్ట్రేషన్ చేస్తూ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ చేయాలి. కానీ అడిషనల్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏముంటుందంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉంటాయి. దాని తర్వాత వర్సటైల్ అన్నీ చేస్తూ పోవాలి. దెన్ వీ హ్యావ్ టు అటెండ్ ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయి, తర్వాత మినిస్టర్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ ఉంటాయి, తర్వాత డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకుంటూ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మిల్క్ కలుపుకుందామండి. కంప్లీట్గా పాలతో కూడా చేసుకుంటారు, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. రెడ్యూస్ చేసి మొత్తం పాలంతా చిక్కబడి దగ్గరకు వచ్చి ముద్దలాగా అయ్యేంత వరకు చేయాలి. అందుకని మనకు ఒక సింపుల్ ఆల్టర్నేటివ్ తీసుకున్నాం. మిల్క్ పౌడర్ యూస్ చేస్తే ఆల్రెడీ కండెన్స్డ్ వచ్చేస్తుంది కాబట్టి డీహైడ్రేటెడ్, దీంతో చేసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు. సో
కొద్దిగా పాలు తీసుకొని దాంట్లోకి మిల్క్ పౌడర్ యాడ్ చేసి యా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ఘీ కూడా నేను వేడవుతోంది. ఇది కూడా మీరు మీ సర్వీస్లో ఉన్నప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ గుడ్ మెమరీస్ అండి పిల్లలతోటి ఇక్కడ ఇచ్చి చేసింది కానీ ఏదైనా ప్రజలతో మీకున్న అనుభవంతో కానీ ఏదైనా ఉన్నాయండి అట్లాగా? చాలా ఉంటాయి, బట్ చెప్పిన వెంటనే గుర్తొచ్చేలాగా. ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు కాబట్టి ఫస్ట్ టైం అడ్మినిస్ట్రేషన్లో జాయిన్ అయిన తర్వాత ఒక కమిషనర్కి వెళ్ళి ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు కలిగే ఫీలింగ్స్ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటాయి, చాలా అనుభవంగా ఉంటాయి. ఎందుకంటే గర్వం అనేది పెద్ద మాట కావచ్చు, బట్ అలాంటిది అటువంటి అవకాశము, అటువంటి గౌరవము ఈ యొక్క ఉద్యోగం వల్ల కదా మాకు దక్కింది అన్న ఒక ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు. దాని నుంచి ఎప్పటికి కూడా మాకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఎప్పుడు కూడా ఆ యొక్క ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తూ ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు వెళ్ళాలన్నది ఎప్పుడు బాధ్యత కూడా గుర్తుకొస్తుంది. అట్లా మేమంతా కూడా ఎంతో రాత్రి వరకు దాని ప్రిపరేషన్లో ఉంటుంటుంది, ఎక్కడ కూడా తప్పు జరగకుండా. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లే జరుగుతుంటాయి, ఎందుకంటే ఇవన్నీ మేము పర్సనల్గా చేయం కాబట్టి. యూజువల్లీ అక్కడ కట్టే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉల్టాలో కడుతుంటారు ఫ్లాగ్. నేను కూడా చాలా నోటీస్ చేశాను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు. అవి మరుసటి రోజు పేపర్లో వచ్చే వరకు మరి మీ విలేకరు సహోదరులు మాకు ముందైనా చెప్పారు, సర్ప్రైజ్ చేస్తారు మంచిగా మాట్లాడి స్వీట్స్ వెళ్ళిపోయిన తర్వాత. సో అదొకటి. రెండోది మనకు ఇంకో సంఘటన ఏంటంటే పిల్లలతో ఎక్కువ మమేకంగా ఉండే. మనకు ఇక్కడ తెలంగాణలో స్కూల్స్ లేవండి, ఆంధ్ర రాయలసీమలో మున్సిపల్ స్కూల్స్ ఎక్కువ, చాలా ఎక్కువ మున్సిపల్ స్కూల్స్. పిల్లలందరినీ ఒక చోట చేర్చి, ప్రైవేట్ స్కూల్స్లో అయితే యాన్యువల్ డేస్ అయితే అండి, మరి గవర్నమెంట్ స్కూల్స్లో యాన్యువల్ డేస్ సాధారణంగా చేయరు. తర్వాత పిల్లలంతా అఫోర్డ్ చేయలేదని చెప్పి వాళ్ళకి, ఎందుకంటే న్యూ డ్రెస్సెస్ కావాలి, ఇది ఉండాలి, మన దగ్గరకు వచ్చే వాళ్ళు పేద పిల్లలు ఉంటారు. సో అట్లా అని చెప్పి వాళ్ళు ఈ విధంగా ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఆ డెకార్ కి కానీ ఆ పిఏ సిస్టమ్స్ కి ఆ లైటింగ్స్ అవన్నీ కానీ చేయరు. కాబట్టి అప్పుడు ఏముంటుందంటే ఏం చేస్తామంటే ఒక విజయనగరంలో దీని యొక్క ఒకసారి అన్ని స్కూల్స్ కలిపి మున్సిపల్ స్కూల్స్ యాన్యువల్ డే అని ఏర్పాటు చేశాం. అక్కడ గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరినీ పిలిచినాం. వాళ్ళందరూ వచ్చారు, ఒక్కరోజు కాదు 3 రోజులు చేయించాం ఆ ప్రోగ్రామ్ని. ఆ ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చింది. అటువంటి కాన్సెప్ట్ ఇంతకుముందు ఎక్కడ చేయలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్దలు వచ్చిన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మన పేద పిల్లలతో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఎంతో ఆనందం అనిపించేది. మళ్ళీ మా స్కూల్ రోజులు గుర్తొచ్చేటి, అదేవిధంగా ఇక్కడ చేస్తున్నాం కదా అని ఒక తృప్తి ఉండేది. రియలీ అప్రిషియేటెడ్. అండ్ ఎవరైనా ఇప్పుడు ఒకవేళ అది ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ ఇప్పుడు కూడా ఎవరైనా ఇనిషియేషన్ తీసుకొని ఈ విషయాలు విని వాళ్ళ ఊర్లలో చేస్తే బాగుంది. నేను కూడా మా ఊళ్ళో వాళ్ళకి కూడా చెప్తాను, ఆ విధంగా ఏదైనా చేయండి. ఇది విజయనగరంలో చేసాము, కడపలో చేసాము, నెల్లూరులో చేసాము, అన్ని చోట్ల నేను పోయిన చోటల్లో చేసాం. ఈ మధ్య ఒక పెద్ద షో జరిగింది, లైక్ కౌన్ బనేగా కరోర్పతి లాంటి షో, అదే అనుకుంటా, చిరంజీవి గారు హోస్ట్. ఆ షోలో ఒకసారి పిల్లలకు అవకాశం ఇచ్చారు. సిటీ నుంచి వచ్చిన కార్పొరేట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. సొసైటీలో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు గనక సొసైటీలో మీరు ఏదైనా చేంజ్ చేయాలంటే ఎలాంటి చేంజెస్ తీసుకురాగలుగుతారు అన్నప్పుడు కార్పొరేట్లో అలాంటి అవేర్నెస్ లేదు, అది మున్సిపల్ స్కూల్స్లో అలాంటి వాళ్ళకు ఉంది. ఆ డిఫరెన్స్ మీరు నోటీస్ చేశారా? అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరికి ఏది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటారు? ఎందుకంటే నా ఉద్దేశం మున్సిపల్ స్కూల్స్లో ఒక స్ట్రాంగ్ బేస్ వస్తుంది అబౌట్ సొసైటీ అనేది నా ఫీలింగ్. సో కెన్ యూ కరెక్ట్ మీ ఆర్? యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే మున్సిపల్ స్కూల్స్లో వచ్చే వాళ్ళందరూ దే ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ గార్డెన్స్. అంటే దట్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ గార్డెన్స్, యూ మీన్ టు సే? డిఫరెంట్ గార్డెన్స్ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ హౌస్ హోల్డ్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఏరియాస్. అంటే వాళ్ళు అక్కడ వచ్చి ఒక దే విల్ బ్లెండ్ టుగెదర్. అక్కడ స్కూల్లో అందరూ ఏకమైపోతారు, దే ఫర్గెట్ ద డిఫరెన్సెస్. తర్వాత అందులో ఏమంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీస్ ఉంటాయి ఆ గ్రూప్కి. సో అవన్నీ కూడా ఒకరు చూసి ఒకరు నేర్చుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్లో ఏమవుతుందంటే అంటే ఓన్లీ వాళ్ళు ఎడ్యుకేషన్ పైన దృష్టి పెడుతున్నారు, అండ్ దెన్ సోషల్ ఆస్పెక్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనేది నా ఉద్దేశం. అది
అయితే ఇంకొకటి కూడా ప్రజెంట్ ట్రెండ్లో ఈ రోజు ఉన్న సొసైటీ ప్రకారం అవకాశాల ప్రకారం గ్లోబల్ ఎక్స్పోజర్ తోటి ఎలాంటి వాళ్లకు మెరుగైన ఆపర్చునిటీస్ వస్తాయంటారు? మెరుగైన ఆపర్చునిటీస్ ఎవరికి రావాలన్నా కూడా అందరు కష్టపడాల్సిందే అండి. ఎవరికి అందులో దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్ అక్కడ. ఇలాంటి వాళ్ళని కాదు, ఎవరు శ్రద్ధగా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా చదివి వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో అది డ్రీమ్ చేసి దాన్ని అచీవ్ చేయడానికి హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళకు సక్సెస్ వస్తుంది. కాంపిటీషన్ వరల్డ్లో యూ హ్యావ్ టు కాంపీట్, మీరు రావాల్సింది. రైట్ సార్, ఇది కొద్దిగా వేడైంది కదా, ఈ మెటీరియల్ని ఇందులో వేసుకుందాం. పాలు ఇంకా పాలపొడి కలిపిన ఈ పదార్థం. ఈ షో మొత్తం అంతా కూడా ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ కుసిన్స్ అనమాట. ఇట్లా స్పెషల్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మాత్రమే మన ఇండియన్ డిషెస్ కానీ రెండింటిని కలిపి ఒక చక్కటి ఫ్యూజన్ డిషెస్ కానీ చేస్తూ ఉంటాం. ఇది ఈ ప్యాన్ నాన్ స్టిక్ పని చేయట్లేదు, అందులోనూ మిల్క్ పౌడరు టెన్ టు స్టిక్ మోర్, ఎక్కువ అత్తుకుంటుంది అడుగు, అట్లా మాడిపోతుంది. అందుకని కొద్దిగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నా. మీకు కూడా సజెషన్, కొద్దిగా నాన్ స్టిక్ వాడండి, లో టెంపరేచర్లో కుక్ చేసుకోండి. ఓకే, దీంట్లోకి షిఫ్ట్ చేసేద్దాం. రైట్, దీన్ని కంటిన్యూ చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఏ సొసైటీ అయినా సరే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. ఏం సజెషన్ ఇస్తారు మీరు ఒక సాధారణ ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకు కావచ్చు, యూత్లో ఉన్న వాళ్ళకి కావచ్చు? యూత్కి తర్వాత ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ గోల్స్ని సెట్ చేసుకోవాలి. వాళ్ళు ఎటువైపు వెళ్తారు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకు ఏ స్కిల్లో లేకపోతే ఎందులో వాళ్ళకు ఒక కమాండ్ ఉంది వాళ్ళకి అనేది వాళ్ళు గోల్ సెట్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తే చాలా బాగా రాణిస్తారు. గ్లోబల్గా ఇంకే విధమైన ఇన్నోవేషన్స్ చేయొచ్చు అనేది ఆలోచించుకుంటే వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. అదే కాకుండా వ్యక్తిగతంగా కాకుండా దేశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ థాట్ ప్రాసెస్లో దే హ్యావ్ టు థింక్ దట్ దే ఆర్ ఇండియన్స్. తర్వాత ఒక ఇండియన్గా ఇక్కడ పరిస్థితులు ఏంటి, వాళ్ళు చేసే పనిలో ఇండియన్ సొసైటీకి వాళ్ళు వాల్యూ ఏ విధంగా యాడ్ చేయగలరు, లేకుంటే పేదవారికి ఏ విధమైన, ఎందుకంటే పేదవారికి ఎక్కువ స్కిల్స్ ఉంటాయి. యూత్ని ఎక్కడ కూడా మనము తప్పుతో పట్టించకుండా పోవడానికి వాళ్ళని ఎప్పటికీ ఎంగేజ్ చేసి పెట్టాలి. వాళ్ళకి సరైన మార్గము, తర్వాత సరైన ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడుందో ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ పోవాలి. దాని తర్వాత వాళ్ళకున్న ఆ యొక్క ఇన్నోవేటివ్ స్కిల్స్ని మనం వాడుకుంటూ దేశానికి ఆ యొక్క యూత్ పవర్ ఏంటో, తర్వాత యూత్ వల్ల దేశాన్ని ఏ విధంగా పురోగతి చెందుతుంది, ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా స్ట్రాంగ్ ఉంటుంది అనేది మనం ప్రూవ్ చేయడానికి అవకాశం. రైట్. సో దగ్గరికి వచ్చేసింది ఇది. షుగర్ అంతా కూడా యాడ్ చేసుకున్నాము. దీన్ని ఇంకా టర్న్ ఆఫ్ చేసేసుకొని చల్లారాలి కాస్త. తర్వాత ఇది ఇలా ఉంది కదా, దీన్ని డౌ లాగా చేసుకుంటాం, అంటే చపాతీ పిండి కలుపుకున్నట్లుగా పిండిలాగా కలిపేసుకుంటే చల్లగా అయిన తర్వాత అప్పుడే చేయబెట్టకండి. తర్వాత మనము కావాల్సిన షేప్లో బాల్స్ చేసుకోవడం, డోనట్ షేప్లో కానీ లేకపోతే వెడ్జెస్ లాగా చేసుకోవడం, అలా కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. దీన్ని అట్లా చేసుకొని మీకు నీట్గా ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.